శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్చి 2025 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శని గ్రహం, సాటర్న్. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. అసలు గోచారం అంటే ఏంటి? గోచారం అంటే గ్రహచారం. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున కుంభరాశి వారికి మార్చి నెలలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తే సులువుగా అర్థమవుతాయండి. మొదటిగా రాశాధిపతి శని గ్రహం 29 మార్చి వరకు మీ యొక్క జన్మరాశిలో ఉంటారు. 30 మార్చి నుండి ఆయన మీన రాశిలో అడుగుడబోతున్నారు. అంటే కుంభరాశి వారికి థర్డ్ ఫేజ్ అండి. మకరంలో మీరు గతంలో ఒక 2.5 సంవత్సరాలకి, అంటే 2.5 years మకరంలో ఉన్నారు. 2.5 సంవత్సరం పాటు కుంభంలో 5 సంవత్సరాలు అయిపోతుంది. సో తర్వాత 2.5 years కూడా 30 మార్చి 2025 నుండి 2.5 సంవత్సరాల పాటుగా మీనంలో ఉండబోతున్నారు. మరి ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం అవుతారు. ఈయన మీకు 4వ స్థానంలో ఉన్నారండి. 1, 2, 3, 4 అంటే కుంభం, మీనం, మేషం, వృషభం చతుర్థంలో ఉన్నారు. బాగానే ఉంది. మరి తృతీయ దశమాధిపతి కుజుడు 5వ స్థానంలో మిథున రాశిలో స్థితి పొంది ఉంటారు. 7వ స్థానాధిపతి రవి అవుతారు. ఈ యొక్క రవి 2 రాశులు మారుతారండి. ఒకటి కుంభరాశిలో 14 మార్చి వరకు ఉంటారు, మీనంలో 15 మార్చి నుండి ఉంటారు. మరి పంచమ అష్టమాధిపతి బుధగ్రహం ఈయన మీన రాశిలో ఈ మాసం అంతా కూడా ఉంటారు. కాకపోతే 15 వరకు ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తూ ఉంటారు. 16 మార్చి నుండి అయినా రెట్రోగ్రేషన్ వక్రగతిలో ఉండి కాస్త నెమ్మదిగా మీన రాశిలో ముందుకు వెళ్తూ ఉంటారండి. మరి చతుర్థ నవమాధిపతి యోగకారకుడు అయినటువంటి శుక్రగ్రహం మీకు 2వ స్థానంలో మీనంలో ఉంటారు ఈ మాసం అంతా కూడా మీన రాశిలో. కాకపోతే 2వ తారీఖు మార్చి 2 నుండి 31 మార్చి వరకు అయినా వక్రీకరించిన స్థితిలో ఉంటారు, రెట్రోగ్రేషన్లో ఉంటారు మీన రాశిలో. రాహు మీకు మీనంలోనే ఉన్నారు. కేతు అష్టమ స్థానం అయినటువంటి యొక్క కన్య రాశిలో స్థితి పొంది ఉన్నారు. సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. మరి ఫలితాల పరిస్థితి ఏంటి? విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమికులకు ఏ విధంగా ఉంటుంది, ఎంప్లాయీస్ జాబ్లో ప్రొఫెషన్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, ధన కుటుంబ స్థానం సంబంధించిన విషయాలు, ప్రాపర్టీ సంబంధం, హెల్త్ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. మొదటిగా స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయి మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది. సో ఫిబ్రవరి దాకా సక్సెస్ఫుల్గా వాళ్ళు చదువుకుని నేర్చుకుని ఉండి ఉంటారు. మార్చిలో ఎగ్జామ్స్ అటెండ్ అవుతూ ఉంటారు కాబట్టి సో కొంత విద్యార్థుల గురించి తెలుసుకుందాం. నో డౌట్ అట్ ఆల్ కుంభరాశి విద్యార్థులకు ఈ మాసంలో అద్భుతంగా ఉంది. గురుగ్రహం క్లియర్గా ఉన్నారు, శుక్రుడు బలంగా ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే చక్కటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. కొన్ని విషయాలు నేను చెప్తానండి, మీకు తెలిసిన విషయాలే. కాకపోతే క్రియేట్ ఏ స్టడీ ప్లాన్, ఒక మంచి స్టడీ ప్లాన్ వేసుకోండి. దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. ఏ రోజు చదువుకోవాలో స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ ఏమి ఇచ్చారు, ఏ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి, దేని మీద ఎక్కువగా ఫోకస్ ఉందో అవి వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. టైం స్లాట్ పెట్టేసుకుని ఆ టైంలో ఆన్సర్ రాసేసి సబ్మిట్ చేసే విధంగా ఉండటం కోసం. ఎందుకంటే మనం మీకు మీరు ప్రీ ఫైనల్ లాగా రెడీ చేసుకోవడం ఎగ్జామ్లో ఈజీగా వెళ్తుంది. అదేవిధంగా రెగ్యులర్గా మీరు ఇంటర్వ్యూస్లో బ్రేక్ తీసుకోవాలండి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో ఎక్కువగా కంటిన్యూగా కూర్చొని చదువుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఫోకస్ తగ్గుతుంది. సో ఇన్టేకింగ్ కెపాసిటీ బ్రెయిన్ తగ్గుతుంది. కాబట్టి ఎవ్రీ 60 minutes ఒకసారి ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకోవడం, లేచి నడవటము, వాటర్ తీసుకోవడం, ఒకసారి వాకింగ్ చేసి మళ్ళీ కూర్చుంటే ఫోకస్ పెరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క నిద్ర ఏదైతే ఉందో ప్రయారిటైజ్ చేసుకోండి. 6 to 8 hours నిద్ర అవసరము. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రేపు లేదా ఎల్లుండి ఎగ్జామ్ ఉందనగా 2-3 రోజులు కుస్తీ పడుతూ ఉంటారు, రాత్రి చదువుతూ ఉంటారు. సో డే టైం డ్రౌజీగా, స్లీపీగా ఉంటుంది. మనకు మైండ్ యాక్టివ్గా లేకపోతే గతంలో బాగా నేర్చుకున్న విషయాలు గుర్తు రావండి. కాబట్టి నిద్ర కూడా చాలా అవసరం. సో ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్. అదేవిధంగా పరీక్షల కాలంలో ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యమండి. ఈట్ హెల్తీ ఫుడ్. జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, పానీపూరీలు, మసాలాలు ఇలాంటివి అవాయిడ్ చేయండి. వాటి వల్ల ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఫీవర్ వచ్చినా ఇబ్బంది పడతారు ఎగ్జామ్స్లో. సో ఈ విధంగా మీరు స్ట్రెస్ మేనేజ్ చేసుకోగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సో ప్లాన్ ఇట్, ప్రిపేర్ వెల్ అండ్ గో అహెడ్ విత్ పాజిటివ్ సెల్ఫ్ ఎస్టీమ్. ప్రేమ విషయంలో ఏ విధంగా ఉంటుంది? సహజంగా ప్రేమ అంటే శుక్రుడు, వీనస్. పంచమ స్థానంలో ఎవరున్నారు మీకు? తృతీయ దశమాధిపతి కుజుడు ఉన్నారు. ఆ ఇంటి ముందర బుధుడు కాస్త వీక్ ఉన్నాడు, శుక్రుడితో ఉన్నారు. అంటే లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుందండి. కాకపోతే చిన్న మాట పట్టింపులు. కుజుడు 5వ స్థానంలో ఉంటే కొంచెం రౌద్రం, ఎమోషన్స్ ఉంటాయి, క్రియేట్ చేస్తూ ఉంటారు. పంచమాధిపతి లవ్కి సంబంధించి 5వ స్థానం బుధుడు వీక్ ఉన్నాడు.
కాకపోతే శుక్ర రాహులతో ఉన్నారు కాబట్టి బాగానే ఉంటుంది. లోపల డిజైర్, లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది, కానీ ఈగో ఉంటుంది. సో ఈగో వల్ల ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల సో టీ కప్లో తుఫాన్లాగా వచ్చిపోతుంటాయి ఇష్యూస్. కాబట్టి సో ట్రై టు రిజాల్వ్ దెమ్. మూడవది ఏంటంటే వృత్తి, జాబ్ హోల్డర్స్కి ఏ విధంగా ఉంటుంది. పదవ స్థానం అంటే వృత్తి అండి. పదవ స్థానాధిపతి కుజుడు ఎక్కడ ఉన్నాడు మీకు? కుంభరాశి వారికి 5వ స్థానంలో ఉన్నాడు. 2, 6, 10 అంటే ఉద్యోగ స్థానాలు. 10వ అధిపతి కుజుడు 5లో ఉన్నాడు. కొంతమందికి జాబ్లో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఆర్ బ్యాడ్ అంటే పాజిటివ్గానే ఉంటుంది, వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమందికి ట్రాన్స్ఫర్ కావచ్చు, కొంతమందికి బదిలీ కావచ్చు, బ్రాంచ్ మారవచ్చు, ఇలాంటి జరిగే అవకాశం అయితే ఉందండి. ఏది ఏమైనా కూడా యాక్సెప్ట్ చేయండి. మీకై మీరు వాలంటరీగా క్విట్ చేయాల్సిన అవసరం లేదు. దశమాధిపతి 5లో ఉండి 11 చూస్తూ ఉన్నాడు. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, కౌన్సిలర్స్కి, కుజుడు టెక్నాలజీ, కుజుడు బుధుడింటో ఉన్న టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, సర్జన్స్కి, ఇలాంటి వారికి అందరికీ బాగుంటుందండి. 10వ అధిపతి 11 చూస్తూ ఉన్నాడంటే వృత్తి ద్వారా లాభం వస్తుంది. సో కాబట్టి మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్తూ ఉంటే సక్సెస్ సాధించగలుగుతారు. బుధుడు కమ్యూనికేషన్ కారకుడు కాబట్టి ఆ బుధుడు కొద్దిగా రెట్రోగ్రేషన్లో ఉంటున్నాడు 16వ తారీఖు నుండి. కాబట్టి కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా చేయటం, చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్గా సూటిగా ఆలోచించి చెప్పడం అనేది చాలా ముఖ్యమండి. వాక్కు స్థానంలో బుధుడు ఉన్నారు కాబట్టి ఎదుటివారు అడిగినప్పుడు, మీ సీనియర్స్ అడిగినప్పుడు, బాస్ అడిగినప్పుడు కూడా ఒక 5 నుంచి 10 సెకండ్లు పాజ్ తీసుకుని ఆలోచించి చెప్పండి, సరిపోతుంది. ఏదైనా మెయిల్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి, సరిపోతుంది. బుధ శుక్ర రాహు కంప్యూటర్స్, ఐటీ, రవి బుధ అడ్మినిస్ట్రేషన్, బుధ శుక్ర ఫైనాన్స్. సో ఈ రంగాల్లో ఉన్న వారికి ఎవరికైతే ఉంటే చాలా బాగుంటుంది. మరి 4వది వ్యాపారం. 7వ స్థానం అంటే వ్యాపారం. బుధుడు అంటే వ్యాపార కారక గ్రహం. 7వ స్థానాధిపతి రవి మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు. తదనంతరం 15 నుంచి ఆయన ధన కుటుంబ స్థానానికి 2వ స్థానానికి వెళ్తున్నాడు. 7వ స్థానాధిపతి మీ యొక్క జన్మరాశిలో ఉంటే మంచిదే, కాకపోతే శనితో కలిసి ఉన్నారు కాబట్టి ఏంటంటే రాష్ట్రాధిపతి శని, వ్యాపారాధిపతి రవి, రవి శని ఇద్దరు కూడా ఒకటి రాశిలో ఉన్నారు 15 వరకు, మంచిదే. కానీ రవి వర్గం శని వర్గం కాస్త డిఫరెంట్ కాబట్టి అంత బాగానే ఉన్న డెవలప్మెంట్ ఉన్నా కూడా కొంచెం ఎడమొహం పిడమొహం లాగా ఉంటూ అవకాశం ఉంటుంది. మీరు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉంటే వ్యాపారం సక్సెస్గా ముందుకు వెళ్తుంది, నో డౌట్. ఎవరి ఒపీనియన్స్ వారు క్లియర్గా చెప్పుకొని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఫర్దర్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇలాంటివి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఒకరికొకరు ఇచ్చుకొని ముందుకు గ్రోత్ మైండ్ సెట్తో ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేదండి. 15వ తారీఖు నుండి వ్యాపార కారకుడు రవి లాభంలో ఉన్నారు కాబట్టి వ్యాపారం ద్వారా ధన సంపాదన ఉంటుంది, డబ్బులు వస్తాయి. అదేవిధంగా మీకు ఏదైనా పాత బకాయిలు రావాల్సి ఉన్న క్లయింట్ నుంచి కానీ, కస్టమర్స్ నుంచి కానీ ధనం వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది. డోంట్ వరీ. ఈ మాసంలో స్త్రీలకు కూడా బాగుంది. సో శుక్రుడు కూడా బలంగా ఉన్నారు. మరి చదువు, ప్రేమ, వృత్తి, వ్యాపారం చూసాము. ప్రాపర్టీ సంబంధంగా 5వది చతుర్థం ప్రాపర్టీ. 4వ స్థానాధిపతి శుక్రుడు మీకు ధన కుటుంబ స్థానంలో ఉన్నారు. కుటుంబ వ్యాపారాలు చేసేవారికి కావచ్చు, వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు కావచ్చు. శుక్రుడు అంటే కనుక ఈ సినీ ఫీల్డ్ కావచ్చు, అదేవిధంగా శుక్రుడు అంటే కనుక వెహికల్ సంబంధం, కంఫర్ట్స్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ సంబంధించింది. స్త్రీలకు సంబంధించిన ఉత్పత్తులు ఏదైనా ఐటమ్స్ కావచ్చు, సుగంధ ద్రవ్యాలు కావచ్చు. శుక్రుడు కెమికల్స్ ఆల్సో, మెడికల్ ఫీల్డ్, ఇలాంటి రంగాల్లో ఉన్న వారికి బాగానే ఉంటుంది. సో 4వ స్థానంలో శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు కాబట్టి మంచి వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం కలుగుతుంది, ప్రయాణ సౌఖ్యం కూడా ఉంటుంది. కుటుంబ సంబంధమైన విషయాలు చూస్తే 6వది బంధుమిత్రుల సమాగమనం. 4, 9వ స్థానాధిపతి శుక్రుడు మీకు ద్వితీయంలో ఉన్నారు. అష్టమహాధిపతి బుధుడు కూడా ద్వితీయంలో ఉన్నారు. పంచమహాధిపతి కూడా ద్వితీయంలో ఉన్నారు. సో మొత్తం మీద ఏంటంటే కుటుంబంలో సంతోషకరమైనటువంటి ఒక వాతావరణం కనపడుతుంది. గురుడి మీద కేతు దృష్టి కూడా ఉంది కాబట్టి ఏదైనా దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం కూడా కనపడుతుంది 2వ వారంలో. మదర్ హెల్త్ విషయంలో బాగుంటుంది. పెద్దల యొక్క ప్రాపర్టీ అనుకూలత మీకు కనపడుతుంది. ధనం అనేది వివిధ మార్గాల ద్వారా వచ్చే అవకాశం ఉంటుందని నో డౌట్. మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే 7వది 5వ స్థానాధిపతి బుధుడు మీకు ధనస్థానంలో ఉన్నాడు. 11వ స్థానాధిపతి కూడా ఆయనే అండి. ద్వితీయంలో బుధుడు కొంచెం వక్రగతిలో ఉండి బలహీనంగా ఉన్నారు. అంటే మీరు కనుక మీ రంగాల్లో, మీరు పెట్టుబడి పెట్టిన రంగాల్లో ప్లాన్తో ఇన్వెస్ట్ చేయాలండి. ఎక్స్పర్ట్స్ యొక్క సలహా తీసుకొని 9th లార్డ్ కూడా ద్వితీయంలో ఉంది. 9th అంటే ఎల్డర్ పీపుల్, మన బాగోగులు చూసేవారు, వారి యొక్క సలహాలు కూడా తీసుకోండి. కొంతమంది స్త్రీల యొక్క సలహాలు కూడా మీకు ఉపయోగపడతాయి. శుక్రుడు అంటే స్త్రీకులను, ద్వితీయం అంటే ధన కుటుంబం. కుటుంబంలో పెద్దవారు, ఆడవారు, స్త్రీలు ఎవరైనా ఉంటారు, స్త్రీమూర్తులు, వారి యొక్క సలహా కూడా పాటించండి, తప్పేం లేదు. అలా చేసినప్పుడు మీకు కాస్త యోగించే అవకాశం అయితే కనపడుతుంది. 9వ అధిపతి కూడా ద్వితీయంలోనే ఉన్నారు. ఒకవేళ కనుక అంటే పంచమాధిపతి బుధుడు కాస్త వీక్ ఉన్నారు కాబట్టి ట్రేడింగ్లో ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా లాంగ్ స్టాండింగ్ ధనం ఇన్వెస్ట్ చేయడం కూడా మంచిది. 9 అంటే ధనం లాంగ్ స్టాండింగ్, ద్వితీయం అంటే ధనం కాబట్టి ఆ రకం కూడా మీకు పనికొస్తుందండి. హెల్త్ పరంగా చూస్తే శనిశ్చరుడు 29 వరకు మీ రాశిలో ఉన్నారు. మాసాంతంలో మీరు రాశికి వెళ్తారు. మరి 6వ స్థానాధిపతి ఎవరయ్యా అంటే చంద్రుడు. చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్
కాబట్టి చంద్రుని మనకు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బుధ రాహులు అంటే కాస్త గొంతుకు సంబంధించినటువంటి ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫుడ్ అండ్ లిక్విడ్ విషయంలో కొంత జాగ్రత్త, అంటే హైజీన్గా ఉంచడం తీసుకోవడం ఇలాంటివి చేయండి సరిపోతుందండి. అదర్వైజ్ మేజర్గా మనకేమి హెల్త్ ఇష్యూస్ ఈ మాసంలో పెద్దగా కనపడట్లేదు. బాగానే ఉంది. ఏలినాటి శని నడుస్తుంది, మీకు చివరి ఫేస్కి వచ్చేసారు. ఒక 2.5 సంవత్సరం ఉంటే కనుక అది కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇంతకాలం 29 వరకు మీ యొక్క జన్మరాశిలో శని ఉన్నారు కాబట్టి శని ఒరిజినల్గా మీ యొక్క జన్మజాతక చక్రంలో బలంగా ఉందనుకోండి, సక్సెస్ గ్యారంటీ. పనులు కాస్త స్లో ఫేస్లో వెళ్ళినా రిజల్ట్ గ్యారంటీ ఉంటుంది. బట్ శని సిస్టమాటిక్ ప్లానెట్ అండి. అన్లెస్ అదర్వైజ్ బలహీనంగా ఉంటే జాతకంలో తప్ప ప్రొక్రాస్టినేషన్, పోస్ట్ పోన్మెంట్, డిలే, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవి క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో దానికి ఏంటి, మనకు ఏటికి ఎదిరిదినట్టుగా మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు మాసాంతం వరకు కూడా. కాబట్టి ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ సింపుల్ అండి, బ్రిస్క్ వాక్ చేయించాలి. మీరు జిమ్ పెద్ద వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు ఏదైనా ట్రెడ్మిల్ కావచ్చు, బ్రిస్క్ వాక్ చేసినా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా, మెడిటేషన్ చేసినా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సింపుల్ డేస్ చేసుకుంటే సరిపోతుంది. బుధుడు వీక్ ఉన్నాడు కదా, పంచమాధిపతి, క్రియేటివ్ ఆలోచనలు, సంతానం విషయంలో బాగుండాలంటే సో డూ సమ్ రెమెడీస్ ఫర్ మెర్క్యూరీ అంటే బుధుడు అండి. ఏమి లేకపోతే ఆవులకి మీరు గ్రాసము, ధాన్యం అందించడం కావచ్చు, గోశాలకు విధంగా ఇవ్వటం కావచ్చు, పిల్లలకు హెల్ప్ చేయడం కావచ్చు. బుధుడు అంటే చిన్న పిల్లలు. విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం కూడా ఈ యొక్క చిన్న రెమెడీస్ కూడా మీకు అద్భుతంగా పనిచేస్తాయండి. హ్యావ్ బిలీఫ్, చేస్తున్నది ఏదైనా సరే నమ్మకంతో చేయాలండి. డూ వన్ టాస్క్ అట్ ఏ టైం. కొంతమంది మల్టిపుల్ టాస్క్ చేస్తూ ఉంటారు, కంప్లీట్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉండొచ్చు, కానీ దేని మీద ప్రాపర్గా ఫోకస్ డిస్ట్రిబ్యూట్ చేయబడదు కాబట్టి రిజల్ట్ అంతంత మాత్రంగానే ఉంటుంది. సో వన్ టాస్క్ అట్ ఏ టైం అండి. ఒకటి పంచి కంప్లీట్ చేసిన తర్వాత సో గో ఫర్ నెక్స్ట్. దీనివల్ల ఎఫెక్టివ్గా రిజల్ట్ ఉంటుంది. ఏది ఏమైనా మార్చికి వచ్చాం, ఫస్ట్ క్వార్టర్ కూడా మార్చితో అయిపోతుంది. కాబట్టి ఏంటంటే హ్యావ్ గోల్స్. ఓన్లీ ఒక ధనమో, ఒక ఉద్యోగమో, ఒక పెళ్ళో ఇలాంటివే కాదండి. సో ఏంటంటే ముఖ్యంగా గోల్ సంబంధంగా HRMSC మనం తచ్చుకో చెప్పుకుంటాం. 5 ఎలిమెంట్స్, ఇవన్నీ 5 కనుక మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే కనుక లైఫ్ అద్భుతంగా ఉంటుంది. నో స్ట్రెస్, నో యాంగ్జైటీ. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. ఫస్ట్ హెల్తే వచ్చిందండి. సో ఇక్కడ హెల్త్ గోల్స్ పెట్టుకో. రా ఫుడ్ తీసుకోవడమా, వాకింగ్కి వెళ్ళటమా, ధ్యానం చేయటమా, రిలేషన్షిప్ అనుకోండి. ఇక ఎవరితో కనుక ఇష్యూస్ ఉన్నాయో అవి రిజాల్వ్ అయ్యే విధంగా వారి గురించి పాజిటివ్గా ఆలోచించడం, నెగిటివ్ తగ్గిపోతుంది. M ఫర్ మనీ, సంపాదించిన ధనాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవడం, ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్డీనా, మ్యూచువల్ ఫండా, గోల్డా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో హ్యావ్ సమ్ ప్రాపర్ ప్లానింగ్. S ఫర్ స్పిరిచువాలిటీ, సో కొంత ధ్యాన సాధన కావచ్చు. డూయింగ్ వన్ టాస్క్ అట్ ఏ టైం, నో గాసిప్, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకూడదు, ఇవన్నీ స్పిరిచువాలిటీ కిందకి వస్తాయండి. C ఫర్ కెరీర్, మంచి గోల్స్ పెట్టుకోవడం, దాని తగ్గట్టు ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవడం, గ్రోత్ మైండ్ సెట్ తోటి కొత్త విషయాలు నేర్చుకొని డైలీ 1% కనుక మనం ఇంప్రూవ్ చేసుకోగలిగిన, ఇయర్లో 365% ఇంప్రూవ్ అయిందంటే కాంపౌండింగ్ ప్రిన్సిపల్ వర్కౌట్ అయినట్టే అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.